జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావు, ఎంపీపీ తోట నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు। अम्मा सब लोग आज कोई सुबह सुबह कोई पेपर देखे क्या आज ఎవరైనా పేపర్ చూసిరా మా పొద్దున ఇవాళ న్యూస్ పేపర్ చూసిరా చిన్న తేడా చెప్తా మీకు ఇవాళ పేపర్ పొద్దున ఏమొచ్చిందంటే మన భారతదేశంలో 1% జనాల దగ్గర అంటే 1% 130 కోట్లలో 1% దగ్గర మన దేశ ఆదాయం 50% వాళ్ళ దగ్గర ఉంది। అది ఎవరి వల్ల తెలుసా? మోడీ చేయబట్టే అట్లయింది। 1% జనాభా దగ్గర అర్థమవుతుందా? 1% జనాభా దగ్గర అంటే 100కి 100 మందిలో ఒకరి దగ్గరనే 50 రూపాయలు ఉన్నాయి। అదే చెప్పింది మీకు సరేనా? అది ఎందుకు అంటే మోడీ ఏం చేస్తాడు? సంపాదన అంతా కార్పొరేట్స్ ఇస్తాడు। సేమ్ థింగ్ మన దగ్గర ఇవాళ చూస్తున్నది ఇవన్నీ కేసీఆర్ ఏం చేస్తాడంటే సంపాదన సృష్టిస్తాడు, సంపాదన అంతా వీధుల్లో మంచియాలి। కేసీఆర్ ఒకటే ఎప్పుడు చెప్తారు కేసీఆర్, ప్రభుత్వంకి సంపాదన సృష్టించాలి, సంపాదన పెంచాలి, సంపాదన వచ్చినంత మన బీద వాళ్ళకి పనిచేయాలి। ఏ ఒక్క రాష్ట్రంలో ఇలాంటి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ ఉందా? ఎక్కడన్నా ఏ ఒక్క రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు। ఇక్కడ ఎవరి ఇంట్లో బీడీ పెన్షన్ వస్తుందా? బీడీ పెన్షన్ వస్తుందా? దేశంలో మన దేశంలో భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రంలో బీడీ పెన్షన్ ఇస్తారు। ఏ రాష్ట్రం అది? మన తెలంగాణ రాష్ట్రం। ఏ ఒక్క రాష్ట్రంలో బీడీ పెన్షన్ ఇయ్యరు। గుజరాత్ లో బీడీ చేస్తారు, పక్కనే మహారాష్ట్రలో బీడీ చేస్తారు, పక్కన కర్ణాటకలో బీడీ చేస్తారు। ఏ ఒక్క రాష్ట్రంలో బీడీ పెన్షన్ ఇయ్యరు। ఇళ్ళలో చాలా మంది పిల్లలు పుట్టిందిరా, పిల్లలు పుట్టింది కదా, కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ కిట్ అని ఎవరైనా ఆలోచించిందిరా? మన అమ్మ నాన్న కూడా మన ఊర్లో అంత ముందు అమ్మ నాన్న కూడా కేసీఆర్ కిట్ లాంటి కిట్ తేలే। ధూమతెర, సబ్బులు, పౌడర్లు ఎవరు తీసుకొచ్చిందా? మరొక ముఖ్యమంత్రికి ఇంత ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్ప ముఖ్యమంత్రి ఏంటైనా, అవునా కదా? ఒక మహిళలకి ఇవాళ ఒక కాలంలో పెళ్లి చేయాలంటే బాధ, ఇవాళ ఆ బాధ పోయింది। పెళ్లి అయినాక పురుడు పోసుకోగానే మళ్ళీ తల్లిగారికి మళ్ళీ బాధ, ఇప్పుడు ఆ బాధ పోయింది। చదువుకొని పోనీకి ఇప్పుడు మైనారిటీ స్కూల్, మైనారిటీ కాలేజీలు, ఆ బాధ పోయింది। కొంత పెద్ద వయసు అయిన తర్వాత పెళ్లికి కళ్యాణ లక్ష్మి వస్తుంది, కొంత పెద్ద వయసు అయిన తర్వాత 50 ఏళ్ళు రాగానే పెన్షన్ వస్తుంది। పుట్టిన కాడి నుంచి మన కాటికి పోయే వరకు కూడా ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఒక్క మహిళ ఏ ఒక్క ఇల్లు బాధపడదు। ఎందుకంటే కేసీఆర్ తెలుసు ఒక ఇల్లు నడిపించేది మహిళ అని చెప్పి కేసీఆర్ బాధ తెలుసు। అందువరకే కేసీఆర్ గారికి ఏమి చేసినా కూడా మహిళల్ని మనసులో పెట్టుకునే, మహిళల కోసం ఏది బాగా చేస్తే లాభం వస్తుందో